జిలుగుమిల్లి మండలం చంద్రమ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలపై సమగ్రంగా పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అందిస్తున్న సేవలు, హాజరు నమోదులు, స్టాక్ రిజిస్టర్లు, మౌలిక సదుపాయాల పరిస్థితిని స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అందిస్తున్న భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. గర్భిణీలు, బాలింతల సమయానికి పోషకాహారం తీసుకోవడం అత్యంత అవసరమని తెలియజేశారు. కేంద్రంలో త్రాగునీరు, శుభ్రత, మరుగుదొడ్లు, వంటగది నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన మరమ్మతులు, సామాగ్రి కొరత ఉంటే వెంటనే నివేదించాలని తెలిపారు. ప్రభుత్వ చిన్నారుల పోషణ, మహిళా ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉందని, అంగన్వాడీ కేంద్రాలు గ్రామ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి కేంద్రం సమర్థవంతంగా పనిచేసేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంటే వాళ్ళకి బాగలేదు మరి కొద్దిగా 75 grams 75 సార్ సరిపోద్దా? సరిపోద్ది. ఈరోజు మెనూ ఏంటి? ఈరోజు బొంకాయ పప్పు సార్. అంటే దోసకాయ అన్న వేసుకోవచ్చు, ఆనకాయ అన్న వేసుకోవచ్చు. లేదు సార్, చికెన్ కుక్కర్లో వేసాను. ఒక్కొక్క ఎగ్ వచ్చిన 5 eggs అంగన్వాడీ మీరు వచ్చినట్టు అది కొత్తగా రిజిస్టర్ అది బాగుంటుంది. అదే బెటర్. ఇంకో బుక్ అటెండెన్స్ పెట్టి నేను నెల పెట్టి మీరు వచ్చేదండి వెరిఫికేషన్ చేస్తారా? సత్రన్న ఏమో ఆసన
గర్భవతిలో ఉంది. సిగ్నేచర్ ఇచ్చేస్తాం సార్. అటెండెన్స్ అంటే సిగ్నేచర్ ఇచ్చేస్తాం కదా సార్. నాలుగు 4-4 ఏ తారీఖు 2 తారీఖు నాలుగు